ఇండియాలో ఏదైనా ప్లేన్ క్రాష్ అంటే న్యూస్ ఛానల్స్ ఎప్పుడూ ఒకటే మాటలు. ఎవరైనా బతికారా, ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, కానీ అసలు నిజాలు మాత్రం ఎవరూ చెప్పరు. ఈ రోజు మనం తెలుసుకుందాం ప్లేన్ క్రాష్ వెనుక దాగి ఉన్న అతి ముఖ్యమైన వస్తువు బ్లాక్ బాక్స్ గురించి. దీనివల్ల ఎంతమంది మిస్టరీలు వెలుగులోకి వచ్చాయో తెలుసా? అసలు బ్లాక్ బాక్స్ అనే పేరు వినగానే చాలా మందికి ఒక బ్లాక్ కలర్ బాక్స్ అనిపిస్తుంది, కానీ కాదు. అసలు అది నారింజ రంగులో ఉంటుంది, ఎందుకంటే దాన్ని త్వరగా గుర్తించేందుకు. ఇది ఏం రికార్డ్ చేస్తుందంటే ప్లేన్లో ఉన్న పైలట్ వాయిస్ మరియు ప్లేన్ డేటా అన్ని ఇందులో స్టోర్ అవుతాయి. బ్లాక్ బాక్స్ ని కనిపెట్టిన వ్యక్తి డేవిడ్ వారన్ అనే ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్త 1950లో ఆయన ఐడియా ఇచ్చారు, కానీ మొదట్లో ఎవరూ వినలేదు. తర్వాత 1960 నుండి బ్లాక్ బాక్స్ తప్పనిసరి అయింది అన్ని ప్రయాణికుల విమానాల్లో. అసలు ఈ బ్లాక్ బాక్స్ ద్వారా మిస్టరీలు ఎలా సాల్వ్ అవుతాయి? ఉదాహరణకి 2010లో మంగళూరులో జరిగిన ఎయిర్ ఇండియా క్రాష్ గుర్తుందా? దానికి కారణం పైలట్ ఎర్రర్ అని బ్లాక్ బాక్స్ గుర్తించింది. ఇలాంటివి అనేక కేసులు బ్లాక్ బాక్స్ వలన అసలు నిజాలు బయటకు వచ్చాయి. అది అచ్చంగా విమానం మాట్లాడినట్లే ఉంటుంది. బ్లాక్ బాక్స్ ను విమానం వెనక భాగంలో పెడతారు, ఎందుకంటే ప్రమాదం జరిగినప్పుడు అది ఎక్కువగా ప్రొటెక్ట్ అవుతుంది కాబట్టి. ఇది 1100 డిగ్రీల టెంపరేచర్ మరియు సముద్రంలో 30 రోజులు బతికేలా డిజైన్ చేశారు. ఇది కూడా వాటర్ ప్రూఫ్ అండ్ ఫైర్ ప్రూఫ్. ప్లేన్ క్రాష్ అయిన చోట బ్లాక్ బాక్స్ సిగ్నల్ పంపుతుంది, దీనివల్లే ఆ బాక్స్ ను నీటిలోనైనా ఫాస్ట్ గా ట్రాక్ చేస్తారు. ఒకసారి బ్లాక్ బాక్స్ దొరకడానికి రోజులు పట్టదు, కానీ అది దొరికితే అసలు నిజం బయటపడే ఛాన్స్ 90% ఉంటుంది. ఇలాంటి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కరోనా వాయిస్ 2.0 మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.